శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను, ఇరుసుమాను వృక్షాలను భూదేవి నుండి వేరు చేసే ప్రక్రియలో భాగంగా పెదతాడివాడలోని నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సుమారు గత 250 ఏళ్లుగా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నామని, ప్రతి ఏడాది పూజారి కలలో కనిపించి అమ్మవారు సిరిమాను వృక్షాన్ని తెలపడం జరుగుతుందని, ఆ వృక్షాన్ని ప్రార్థించి ఈరోజు భూదేవి నుండి వేరు చేయడం జరుగుతుంది అన్నారు. నాడు తెదేపా ప్రభుత్వం హయాంలో 2019 సంలో శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందని, ఈసారి రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ అక్టోబర్ 14వ తేదీన తొలేళ్ల ఉత్సవం, 15వ తేదీన సిరిమాను ఊరేగింపు జరుగుతుందని అన్నారు. గత ఏడాది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో ఆయనకు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ రోజున బెయిల్ రావడం జరిగిందని, ఈ ఏడాది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన రోజున అమ్మవారి పండుగ పందిరి రాట వేయడం జరిగిందని గుర్తు చేశారు. విజయనగరం ప్రజలను, రాష్ట్ర ప్రజలను శ్రీ పైడితల్లి అమ్మవారు ఎల్లప్పుడూ కాపాడతారని అన్నారు. తల్లి పైడితల్లి తల్లి అమ్మా అంబా అంబా పైడి మామా మామా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అమ్మా అమ్మా పైడి మాంబా మాంబా భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా నమ్మిన వారికి నీవే కులదేవతవు, నమ్మని వారికి కూడా అమ్మవు నీవే. నమ్మిన వారికి నీవే కులదేవతవు, నమ్మని వారికి కూడా అమ్మవు నీవే. పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి, పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి. నీవు మహారాజులతో ముట్టువు అమ్మ, నీవు మహారాజులతో ముట్టువు అమ్మ. భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే అంబా అంబా పైడి మాంబా. తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా. పుణ్యమంతో చేసినదో విజయనగరం, అంబా పాదం సోకిన పావన తీరం. పుణ్యమెంత చేసినదో విజయనగరం, అంబా పాదం సోకిన పావన తీరం. అచట దారులన్నీ తల్లి వైపు పరుగులెడేనంట, అచట దారులన్నీ తల్లి వైపు పరుగులెడేనంట. వేపదరువులన్నీ దుష్ట జనుల దుమ్ము తులుకునంట. వేపదరువు కాదది పైడి మాంబ సన్నిధానం
మంట భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి 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 పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా భక్తుల ఆశా దీపం పైడి తల్లి క్షేత్రం వేదన పొందిన జీవులను దరిచేర్చుకొను పైడి మాంబ చీకటి బ్రతుకున వెలుగును విరజిమ్మె పైడి మాంబ భవబంధములను బాపేటి బంగారు పైడి మాంబ భక్తులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణింపగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి 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 పైడి తల్లి తల్లి మీరు కూడా ముందుకు వచ్చండి బాబు. మీరు ఎప్పుడు స్టార్ట్ అంటే అప్పుడే బాబు వెనకాల సైలెంట్గా ఉండాలి. అందరికీ నమస్కారం. శ్రీ 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 పైడితల్లి అమ్మవారు పండగ సందర్భంగా ఈరోజు మనం డెంకాడ మండలంలో సిరిమాన్ అనేది ఇక్కడ పూజారి గారి కళలో వచ్చి ఇక్కడ మనం ఈరోజు సిరిమాన్ని కట్ చేయటం జరుగుతుంది. అయితే మనం చూస్తుంటే ఈ పండగ 250 సంవత్సరాల నుంచి మన విజయనగరంలో జరుగుతూ ఉంది. మన ఉత్తరాంధ్ర ఎలువేలు శ్రీ పైడితల్లి అమ్మవారు మన విజయనగరంని రక్షిస్తూ మనందరినీ కాపాడుతూ శ్రీ పైడితల్లి అమ్మవారు మన ప్రాంతాన్ని రక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తుంది. అయితే మనం చూస్తుంటే ప్రతి సంవత్సరం పూజారి కళల్లో చెట్టు ఎక్కడుంటుందనేది కళలో వచ్చి ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళి ఆ చెట్టుని ప్రార్థిస్తాం. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఒక ఫెమినైన్ గాడెస్ ఫామ్ అనేది మనం ప్రార్థిస్తూ, అలాగే సిరిమాన్ని ముందు వనం గుడికి తీసుకువెళ్ళి అప్పుడు చదురు గుడి దగ్గర హుక్కుంపేటలో ఉంచి ప్రత్యేకంగా సిరిమాన్ ఉత్సవం రోజు ఊరేగింపు చేయటం అనేది ఆనవాయితీగా 250 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. అయితే మనం చూస్తుంటే మనకి ఒక ప్రాధాన్యత ఉంది. లాస్ట్ ఇయర్ ఏమో మనకి చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా పైడితల్లి అమ్మవారు పండగ రోజు వారికి బెయిల్ వచ్చింది. అలాగే మనం చూస్తుంటే ఈసారి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక మనం పందిరి రాట రోజు 100 రోజులు పూర్తి చేయటం అనేది మనకు ఒక శుభ పరిణామం అని నేను భావిస్తూ అందరినీ కూడా పైడితల్లి అమ్మవారు పాడుతూ మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. అలాగే మనం చూస్తుంటే మన రాష్ట్రాన్ని రక్షిస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా మనం పైడితల్లి అమ్మవారి ఫెస్టివల్ ఒక స్టేట్ ఫెస్టివల్గా 2019లో డిక్లేర్ అయినప్పుడు కూడా మనం ఫస్ట్ టైం ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్గా మనం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. అయితే ఉత్సవాలు కూడా మనం 13-14 ఉత్సవాలు కూడా చేస్తూ మనం తొల్లేలు పండగ 14, అలాగే పైడితల్లి అమ్మవారు సిరిమాన్ ఉత్సవం ఏమో 15 చేస్తూ మనం ఉత్తరాంధ్ర కల్పవల్లి నుంచి ఆశీర్వాదం కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు చెట్టు కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా మా నియోజకవర్గంలో జరగడం చాలా అదృష్టంగా ఉంది. అమ్మ కల్లోకి వచ్చి నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడ మండలం పెద్దతాడివాడలోని చెట్టును కోరడం నిజంగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అమ్మ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ ఎంతో నమ్మకమైన అమ్మవారి పండుగ ఈసారి అంగరంగ వైభవంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే ఈరోజు చెట్టు కొట్టే కార్యక్రమానికి కూడా సుమారు 20,000 మందికి మనం అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయినది. ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి సిరిమాను జాతరోత్సవంలో రేపు జరగబోయే 15వ తారీఖున సిరిమానోత్సవానికి కావలసిన వృక్షం
చింత చెట్టు మన 22వ తారీఖున అమ్మవారి సినిమాను కోరడం ఈ మధ్య అప్పారావు మధ్య సూర్యనారాయణ మిగతా మధ్యవారి కళ్ళాల్లో ఈ సినిమాను దొరకడం అనేది మరి ఎంతో అదృష్టంగా భావించి ఈ గ్రామస్తులు సహకారాలతో ఈరోజు మంచి ముహూర్తాన 8 గంటలకి మన ఎమ్మెల్యే గారు కోసపాటి అతిథి విజయలక్ష్మి గారు, మళ్ళీ నెల్లిమల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు లోకం మాధవి గారు, మా మిగతా నాయకులందరూ కూడా వచ్చి మా ఈవో గారు అందరు కలిపి చూసి అమ్మవారికి పూజలు చేయడం, తర్వాత చెట్టుని గొడ్డలతో నాకడం చేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఊరేగింపుగా బయలుదేరడం ఈరోజు శుభముహూర్తంగా బయలుదేరడానికి మధ్యాహ్నం 2 గంటలేసరికి బండి ఎక్కించడం, తర్వాత ఊరేగింపుగా ఎఫ్సీగూడెం నుండి ఐస్ ఫ్యాక్టరీ బాలా జంక్షన్ నుండి అలా వనంగుడి నుండి పూజలు చేసుకుని తిన్నంగా సీఎంఆర్ కనికా పరమేశ్వర గంటస్తంభం, తర్వాత చదురుగుడి దగ్గర అక్కడ శివాలయం మీద నుండి శుద్ధవీధి మీద నుండి మా ఒకంపేట వీధిలో చేరుతుంది. ఇవాళ రేపటి నుండి మా ఒకంపేట వాస్తవులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా వడ్రంగులందరూ పాల్గొని రేపు జరగబోయే 15వ తారీఖు సినిమానోత్సవానికి అత్యంత వైభవంగా మా అందరం కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సినిమానోత్సవాన్ని అందరూ కూడా తిలకించడానికి లక్షలాది మంది జనాలు వస్తారు. కాబట్టి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై పైడి మాంబ.